నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంటు మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కోట సత్తెమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,20,096 రూపాయలు. ప్రజల హృదయాల్లో జగన్ సుస్థిరం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి. బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్. నిడదవోలులో ఘనంగా ఈస్టర్ పండుగ. రానున్న వేసవి దృష్ట్యా త్రాగునీటి సరఫరాకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారి ఆదాయం దర్శనం ద్వారా 26,500, అన్నదానం ద్వారా 7,301, ప్రసాదం ద్వారా 25,985, ఇతర టికెట్స్ ద్వారా 60,310, మొత్తము నికర ఆదాయం 1,20,096 లభించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్యప్రకాశ్రావు తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, రేలంగి మారుతి, శివభాస్కర్ రావు, ప్రధాన అర్చకులు ఎస్వికేఏ శర్మ పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవలి మండలం కానూరు గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. ఓటర్ మహాశయులారా, మన నిడదవోలు వీడు వైఎస్ జగన్ గారు గారి ఎన్నికల గుర్తు ఫ్యాన్. వీడియో చేస్తాం సార్. చూడరా అన్నది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగున్నారమ్మా. నాకు జగన్ గారి ఎలా ఉంది పరిపాలన? మళ్ళీ గెలిపిద్దామమ్మా. 2 ఓట్లు ఇస్తారు, ఒకటి ఎంపీ అమ్మ, ఒకటి ఎమ్మెల్యే. 2 ఓట్లు అమ్మా. రెండోది నాది, మర్చిపోకండి. హాయ్ జగన్ గారి పార్టీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను. పెన్షన్ కట్టాలి, 2 ఓట్లు ఇస్తారు మా ప్రతి ఒక్కరికి. జగన్ గారు వచ్చాక ఏం చేయమంటారు? మీ మేనవాళ్ళు ఎవరు వచ్చారు? అది వస్తే చాలా చేద్దాం. మన బట్టి వేరే ఈ బట్టి 4 ఉన్నాయి సార్. ఈసారి చేపిస్తామా. ఈసారి అన్ని పెద్ద పెద్ద పనులన్నీ చేసాం. రోడ్లు ఇది కూడా చేపిస్తాం. 1 2 3 అండి. డాక్టర్ గారా? నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్కు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ దుర్గేష్ గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవశాలి అని, విజ్ఞానవంతుడని అన్నారు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలని తెలిపారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసమే 3 పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీఆర్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు
అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి సెంటర్ వాటర్ ట్యాంక్ వద్దనున్న మున్సిపల్ క్రైస్తవ శ్మశాన వనంలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. ఇది వసంత ఋతువులో వస్తుంది. ప్రభువైన క్రీస్తు పరమపదించిన 3 రోజుల తర్వాత, అంటే ఆదివారం నాడు ఆయన మళ్లీ ప్రాణాలతో సమాధి నుండి లేచి వచ్చారు. దీంతో ప్రజలు ఆనందోత్సాహాలలో మునిగిపోయారు. ఈ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి సంవత్సరం ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. క్రీస్తు పరమపదించిన తర్వాత ఆయన అనుయాయులు నిరాశ నిస్పృహాల మధ్య కొట్టుమిట్టాడుతుంటే దాన్ని చూడలేక ప్రభువు యేసు మళ్లీ వారి కోసం ప్రాణాలతో వచ్చారనేది కథనం. క్రీస్తు మరణించి మరలా లేచిన రోజే ఈస్టర్గా జరుపుతుంటారు. చైర్మన్ గారు ఎలా జరగదు అమ్మా అమ్మా మరణాన్ని గెలిచి ముందు ఆనంద విజయమో తొలగిపోయెను, విమోచన దొరికెను. నీతితో జీవించుచుండిన క్రైస్తవుడు, నీతితో జీవించుచుండిన క్రైస్తవుడు. వేసునాములు కృపాధార గురుమండల పక్షంగా పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి పక్షంగా పునరుద్ధాన శుభాలు మరి అందరికీ తెలియజేయుచున్నాము. ఈరోజు యేసు ప్రభు ఆయన సమాధిని గెలిచి ఆయన లేచి ఉన్నాడు. మరి ఆ యొక్క సంఘటన మేము జ్ఞాపకం చేసుకోవడానికి
ఈ సమాధుల తోటలో ఉన్న ప్రియులైన వారి యొక్క సమాధులు మేము దర్శించడం జరుగుతుంది. మరి క్రైస్తవ నిరీక్షణ, మరి అది వాడబారిన నిరీక్షణ. యేసు ప్రభు ఆయన రెండవ రాకడలో మరి మృతులైన వారు ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో మరి వారు మరలా మరి లేపబడతారు అన్న గొప్ప మరి సత్యాన్ని యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా వెల్లడిపరచడం జరిగింది. దానిని నిశ్చయించుకోవడానికి ఈరోజు యొక్క సమాధుల తోటను మరి ప్రియులైన వారు దర్శించడం జరుగుతున్నది. కనుక ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మరి ఎంతో గొప్పది. కారణం ఏంటంటే మరి మరణం అనేది మరి క్రైస్తవ విశ్వాస జీవితం నిద్ర. మరి నిద్రించిన వారు మరలా లేపబడతారు. కనుక యేసు ప్రభు యొక్క రాకడలో మరి విశ్వాసులందరూ కూడా లేపబడి ఆయన యొక్క రాజ్య వారసులుగా ఉండబోతున్నారు. కనుక మరి ఈ విషయాన్ని మేము మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు ఈ సమాధుల తోటను మేము దర్శించడం జరుగుతున్నది. వేసవికాలం దృష్ట్యా ఇప్పటికే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని అన్ని శాఖలు సమన్వయం సాధించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను జాగృతి చేయడం అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విధులు బాధ్యతలపై సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ తీవ్రత దృష్ట్యా మానవులతో పాటు జంతువులు, పక్షుల పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం అమలు చేయాలని అన్నారు. విపత్తుల నివారణ సంస్థ మార్గదర్శకాల మేరకు జిల్లాలో చేయదగినవి, చేయకూడని అంశాలపైన ప్రజలకి అవగాహన కల్పించడం కోసం అవసరమైన ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం సాధించడం అత్యంత కీలకమన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.